హరహర మహాదేవ్. నమశివాయ నారాయణాయ. మీ అందరికీ శుభాశిస్సులు. చాలామంది మహాత్ములు మన అందరికీ జగన్మిథ్య బ్రహ్మ సత్యము అంటుంటారు. మరి జగత్ ఎదురుగున కనపడుతుంది, అసత్యం అని ఎలా చెప్పాలి? అలా జీవో బ్రహ్మైవ నపరహ అని మళ్ళీ వెంటనే అంటున్నారు. ఈ జీవుడు బ్రహ్మానికి వేరుగా లేడని కూడా అంటున్నారు మహాత్ములు, ఉపనిషత్తులు. ఒక పక్కనేమో నీవు బ్రహ్మానికి వేరుగా లేవు అంటున్నారు, ఓ పక్కనేమో ఈ జగత్తు మిథ్య అంటున్నారు, బ్రహ్మమే సత్యం అంటున్నారు. ఎలాగా? ఒక్కసారి ఆలోచించండి. దానికి కారణం నీవు ఎదట ఉన్నదాన్ని ఉన్నట్టుగా నీ కంటితో, నీ మనసుతో, నీ బుద్ధితో, నీ అహంకారంతో చూడటం లేదు. ఆ ఉన్నదాన్ని చూడకుండా నీ మనోభావాలతో నీకు నచ్చినట్టుగా నీకు ఏ బుద్ధి ఉంటే ఆ బుద్ధితో నువ్వు ఎదురు చూస్తున్నావు. కాబట్టి ఈ జగత్తు అసత్యం అవుతుంది. అది లేదక్కడ. నీ మనసుతో, నీ బుద్ధితో, నీ చిత్తముతో చూస్తున్నావు. నీ చిత్తములో ఉన్నది అక్కడ లేదు. అక్కడ ఉన్నది ఎప్పుడు సత్యమే, అనిత్యము కాదు. నీ బుద్ధి మార్చుకోవాలి. నీలో దొంగ బుద్ధి ఉంటే, నీలో స్వార్థ బుద్ధి ఉంటే, నీ ఆలోచన బుద్ధి ఏదైతే ఉందో అదే బుద్ధితో ఎదరవాళ్ళు ఉన్నారని చూస్తున్నావు కాబట్టి, అలాగే ఉంటారు అనుకుంటున్నావు కాబట్టి, భ్రమిస్తున్నావు కాబట్టి ఈ భ్రమ అసత్యము. అప్పుడు ఈ జగత్తు మిథ్య అంటే ఈ జగత్తులో ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచన స్వార్థ బుద్ధి, నీ చింతన ఆలోచన ఏదైతే ఉందో అది అసత్యము. ఈ జగత్తు సత్యమే. ఈ జగత్తు ఖచ్చితంగా జీవో బ్రహ్మైవ నపరహ. ఈ జీవుడు బ్రహ్మమే, నీ ఆలోచనే అసత్యము. అదే జగన్మిథ్య బ్రహ్మ సత్యం. హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్.